గాళ్లపెంట మండలానికి చెందినటువంటి ఎంపీటీసీ శ్రీమతి లక్ష్మీదేవమ్మ గారి భర్త గోపాల్ నాయక్, మరిది రవి నాయక్ మా వదిన కనపడడం లేదు, ఆమె ఎంపీటీసీ అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పైన విచారణ జరిపి వాళ్ళని పిలిపించుకొని వచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి, అయ్యా ఏమయ్యా మీ పైన అభియోగాలు ఉన్నాయి, ఇట్లా మీ ఒక ఎంపీటీసీ అది ఎస్టీ కులానికి చెందినటువంటి ఒక మహిళ లేదు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దానిపైన విచారణ నిమిత్తం మీకు పిలుచుకొని వస్తే ఊర్లో ఉండే మైనార్టీస్ అందరికీ మా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పైన చెప్పేదానికి మీకు సిగ్గు ఎగ్గు లేదేమయ్యా? ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? మీటింగ్ పెట్టి ఈరోజు మాకేందో మేము సాయిబులం నమాజ్ చదువుకుంటాం, మేము జైల్లో ఉంటాం, ఆడే అన్నీ చేసుకుంటామంటే చేసుకో. ఆల్రెడీ నీ చరిత్ర, నేర ప్రవృత్తి కలిగిన చరిత్ర నీది. నువ్వు పరికి షామీర్ అనే వ్యక్తి, నువ్వు ఒక క్రిస్టల్ డీలర్, నువ్వు భారత్ కాఫీ నీ స్కూటర్లోనో సైకిల్లోనో వేసుకొని నువ్వు తాలూకా అంతా మండలాంతా తిరిగి అమ్మిన వ్యక్తివి. ఉన్నట్టుండి నీకు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు అటు నుంచి వచ్చినాయా? నువ్వు ఒక నా స్నేహితుడు ఎవరు, ఎలీషా హేమంత్ కుమార్ అనే అతను, ఆ ఎలీషా హేమంత్ కుమార్ అనే అతను ఏం చేసినాడయ్యా అంటే, టోజర్ దొర అని ఈ యొక్క క్రిస్టియన్ ప్రాపర్టీస్కి ఒక ఏరియాకు ఒక పెద్ద డైరెక్టర్. ఆయన సంతకం చేస్తేనే క్రిస్టియన్ ప్రాపర్టీలు ఏమైనా కానీ సేల్ కావాలన్నా, ఏదైనా చేయాలన్నా, క్రయ విక్రయాలు జరగాలన్నా, లేదంటే లీజుకి ఇవ్వాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా ఆయన సంతకం అవసరం. అక్కడ ఒక చర్చి కట్టుకుంటామని చెప్పి ఎల్ఐసి బిల్డింగ్ పక్కలో ఎలీషా అనే అతను ఆ సంతకాలను ఫోర్జరీ చేసుకొని, ఆ సంతకాలతోనే మీరు కదిరిలో, హిందూపూర్లో, కోయంబత్తూరులో, బెంగళూరులో మీరన్నీ క్రిస్టియన్ ప్రాపర్టీస్ పైన ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసుకొని ప్రాపర్టీలన్నీ మీరు కొన్నట్లు, మీరు అమ్మినట్లు అన్నీ చేసుకొని మీ పైన ఇప్పటికీ హిందూపురంలో కేసు ఉంది, బెంగళూరులో కేసు ఉంది, కదిరిలో కేసు ఉంది. నువ్వు ఇప్పుడు అంటానవే నువ్వేందో నా ప్రాపర్టీస్ అవి ఇవి అని చెప్పేసి నీవు ఆడ ఆ పరికి బజార్లో కట్టుకున్నావే కాంప్లెక్స్, అది ఎవరు సొమ్ము? క్రిస్టియన్ ప్రాపర్టీ సొమ్ముతున్నాయా నువ్వు కట్టుకునేది? ఆ పరికి బజార్ కాదు, జీసస్ బజార్ అని పెట్టుకోదాన్ని బాగుంటుంది. ఎందుకయ్యా ఇట్లాంటివన్నీ మాటలు మాట్లాడతావు నువ్వు? నువ్వే పెద్ద ముస్లిం అయినట్లు, నువ్వే ఫత్వాలు ఇచ్చినట్లు, వాడు పోతే ఎంత, ఈడు పోతే ఎంత అని చెప్పేసి సర్వనాశనం చేసేసి నీ బామర్తిని పిలుచుకొని వచ్చేసి నీ పార్టీలో ఉండే వాళ్ళు కౌన్సిలర్లు 6-7 మంది బయటికి పోతా ఉంటే కూడా నువ్వు పట్టించుకునే పాపాన పోలే. నేనుంటే సార్ నా జేబులో కదిరిలో ముస్లిం, కదిరి నియోజకవర్గం ముస్లింలో సునామీ సృష్టిస్తా ఉన్నావు. ఏం సునామీ సృష్టించినావా నువ్వు చెప్తానే, నువ్వు ఫత్వాలు ఇస్తానే, నీ మాటలు వింటానే మైనార్టీలందరూ నీ ఎంట వచ్చేస్తారా? ఇవన్నీ వదిలే. నిన్న మా నాయకుడు ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా మా కందికుంట వెంకటప్రసాద్ మా ఎమ్మెల్యే గారు నిన్న పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు దాదాపు 5,000 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. ఎలక్షన్లు కాకపోయినా కూడా మీరు సీజనల్ పాలిటిక్స్, ఎలక్షన్లకు ముందు ప్లేట్లు పంచేకొస్తారు, బుక్కులు పంచేకొస్తారు, లేదంటే రంజాన్ తోఫాలు ఇచ్చేస్తారు, ఇంకోటి ఇచ్చేస్తారు. అప్పుడు మళ్ళా మిగతా టైంలో మీకు ముస్లిమ్స్లో ఇఫ్తార్ విందులు ఇస్తారు, కానీ పేదోళ్లకు సరుకులు కూడా పనిచేస్తారు. మళ్ళా నెక్స్ట్ 5 ఏళ్ళు ఎక్కడా కనపడరు. కరెక్ట్ ఎలక్షన్ సీజన్లో, ఎలక్షన్ పీరియడ్లో ఉన్నప్పుడు రంజాన్ నెల వస్తే ఫ్లెక్సీలు, వస్తువులు, సామాన్లు, అరే వీళ్ళంతా పవిత్రమైన వాళ్ళు లేరపా అనేటట్లు మీ బిల్డప్లు. ఇవన్నీ వదిలేయండి. ఎందుకు ఊరికే మీ డ్రామాలు చూసి సాలైపోయినారు. ఎందుకు మీరు ఇట్లాంటివన్నీ మాట్లాడతారు? మా ఎమ్మెల్యే పైన ఒక ఎంపీటీసీ కనపడలేదని వాళ్ళ మరిది రవి నాయక్ ఇచ్చిన కంప్లైంట్ పైన మిమ్మల్ని లోపల తీసుకొని పోతే మాకు లోపలేసేదాన్ని కందికుంటకు ఆ లక్ష్మీదేవమ్మకు ఆ రవి నాయక్ ఏం సంబంధమయ్యా మా ఎమ్మెల్యేకి? మీరు వాళ్ళపైన అడగండి, మీ పార్టీ వాళ్ళకి అడగండి. అనవసరంగా ఆయన పేరు తీసుకొని వచ్చి నువ్వు కందికుంట దొంగ అంటావు. ఆయన కడిగిన ముత్యం కందికుంట వెంకటప్రసాద్
అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు ఆయనకు నువ్వు నిర్దోషివి కడిగిన ముత్యం అని చెప్పి నీకు హైకోర్టు నుంచి తీసుకొని వచ్చేసి క్లియరెన్స్ తీసుకొని వచ్చిన వ్యక్తి కందికొండ వెంకటప్రసాద్. 5 ఏళ్ళు నువ్వు క్రిస్టియన్ ప్రాపర్టీ కందికొండ ఆడ ప్రాపర్టీ తీసుకున్నాడు, ఈడ ప్రాపర్టీ తీసుకున్నావు అని చెప్పినారే. మీరంతా 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారయ్యా. ఏ రోజు మీరు ఎప్పుడైనా ఆ ప్రాపర్టీ కందికొండ వెంకటప్రసాద్ది అని చెప్పి ఎప్పుడైనా తీసుకున్నాడని చెప్పి రుజువు ఉంటే లోపలేయచ్చు కదా మా నాయకుడిని. ఎందుకయ్యా ఇట్లాంటివన్నీ ఫేక్ మాటలు, ఫేక్ ఆటలు, ఇట్లాంటివన్నీ వదిలేయండి. ఇవన్నీ జనాలు చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. 6,000 కాదు, 6 ఓట్లతో గెలిచినా గెలిపే. దాన్ని మీరు పంచిన డబ్బుకి 70,000 రావాల. ప్రజాభిమానం గల నాయకుడు, ప్రజల్లో ఉన్న నాయకుడు, ప్రజలు డబ్బు తీసుకోకపోయినా కూడా మేము మా కందికొండ కావాలా ఈ కదిరి నియోజకవర్గాన్ని అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేసి గెలిపించినటువంటి నాయకుడే మా నాయకుడు కందికొండ వెంకటప్రసాద్. ఆయన పైన ఏంటి మాట్లాడతావు నువ్వు? ఇంకా నువ్వు నీ ఇంకోటి, ఒక ముస్లిం మహిళ ఎలక్షన్లలో నువ్వు 20 మందికి పిలుచుకోరమ్మని చెప్తే 25 మందికి పిలుచుకొని వచ్చిందంట. ఆ 25 మందికి పిలుచుకొని వస్తే వాళ్ళకి 200, 300 డైలీ ఆ తిరిగిన దానికి ఇస్తారు. రే అమ్మ, దేశంలో లేని నానా బూత్లన్నీ మాట్లాడితే అవి మేము చెప్పకూడదు. రంజాన్ నెలలో టోపీ పెట్టుకొని ఈ పవిత్రమైన రంజాన్ నెలలో ఒక ముస్లిం మహిళ గురించి మేము చెప్తే సిగ్గుచేటు. ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆ వీడియో చూడడం జరిగింది. నువ్వు చేసిన ఘనకార్యాన్ని నువ్వు మళ్ళీ ముస్లింల పక్షపాతి అంటావు. నువ్వు ఏ రోజు ఓ సాలా ఓ బేటా ఏ సాలా అని చెప్పి ఎప్పుడు నువ్వు హోటల్లో